నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ధామెల్ కాఠ్మండ్ దర్బార్ స్క్వేర్ మధ్య ఓ భారీ చెట్టు మొద్దు కనిపిస్తుంది. దానిపై వేల సంఖ్యలో నేపాలీ రూపాయి నాణాలు అతికించి ఉంటాయి. అక్కడ కనిపించే ఆ మొద్దే దేవాలయం. ఇది క్రీస్తు శకం 400 నుంచి 750 మధ్య కాలం నాటి బంగెముద చెట్టుదని, మొద్దుకు ఉన్న ప్రధాన రంధ్రంలో వైశాదేవ్ అమ్మవారు వెలిశారని భక్తులు చెబుతున్నారు. పంటి నొప్పి వస్తే ఆ దేవతకు పూజ చేసి మొద్దుపైన రూపాయి నాణాలను అతికిస్తారు. అమ్మవారు అనుగ్రహించి పంటి నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తారని వారి విశ్వాసం. పంటి నొప్పే కాదు, పంటికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా అమ్మవారు నయం చేస్తారని నమ్ముతారు. పంటి నొప్పి నివారించే నమ్మకంతో ఉన్న ప్రపంచంలోని ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. ఈ ఆలయం స్థానిక నేవారీ సంఘంలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ఈ ఆలయంలో దేవతకు అర్పించే నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవి. భక్తులు తమ పంటి నొప్పి తగ్గాలని కోరుకుంటూ బంగారం, వెండి లేదా చెక్కతో చేసిన కృత్రిమ దంతాలను కూడా సమర్పిస్తారు. ఈ ఆలయం చరిత్ర శతాబ్దాల నాటిదని స్థానిక కథలు చెబుతున్నాయి. ఇది ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తూనే ఉంది. కొన్నేళ్ల కిందటే మొద్దులో ఉండే అమ్మవారి బంగారం విగ్రహాన్ని దొంగలు ఎత్తుకు వెళ్లారట. అయినా అక్కడున్న పసుపు, కుంకుమనే అమ్మవారిగా భావించి పూజలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆలయం గురించి ప్రపంచానికి తెలియడంతో దేశ విదేశాల నుంచి కూడా భక్తులతో పాటు పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. డెంటిస్టులు దీన్ని అవకాశంగా మార్చుకున్నారు. ఆలయం పరిసర ప్రాంతాలలో డెంటల్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు నొప్పి భరించలేక తమ వద్దకు వస్తారని వారి యొక్క ఆలోచన. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం వింత ఆలయానికే కాదు, డెంటిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అంతేకాదు ఈ వైశ్యదేవి ఆలయం మూలాల గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక స్థానిక నేవారీ వ్యక్తి తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతూ దేవత వద్ద ప్రార్థించగా అతని నొప్పి అద్భుతంగా తగ్గిపోయింది. ఈ ఘటన తర్వాత ఆ దేవతను పంటి నొప్పి నివారణకు కొలుస్తూ ఆలయాన్ని నిర్మించారు. మరొక కథనం ప్రకారం ఈ ఆలయం నేవారీ సంప్రదాయంలో దంత ఆరోగ్యాన్ని కాపాడే దేవతగా వైశ్యదేవిని గుర్తిస్తోంది. ఈ కథనాలు ఆలయానికి ఒక ఆధ్యాత్మిక ఆకర్షణను జోడిస్తాయి. ఈ మధ్యకాలంలో ఆలయం గురించి ప్రపంచానికి తెలియడంతో దేశ విదేశాల నుంచి భక్తులతో పాటు పర్యాటకులు అక్కడికి చేరుకుంటున్నారు. డెంటిస్టులు దీన్ని అవకాశంగా మార్చుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలలో అనేక డెంటల్ ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చినటువంటి భక్తులు ఒకవేళ భారీ నొప్పితో గనక ఉన్నట్లయితే వారికి తక్షణ వైద్యం కోసం అక్కడే ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేసుకున్నారు.